హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి వీడియోలో వినాయక చవితి స్పెషల్, అలాగే గణేశుడికి చాలా ప్రీతికరమైన నైవేద్యమైన బియ్యపు నూక ఉండ్రాళ్ళు. మరి ఈ ఉండ్రాల్ని ఎలా చేయాలో, ఆ రెసిపీ యొక్క ప్రాసెస్ ఏమిటో చూసేయండి. ముందుగా అయితే ఈ రెసిపీ చేయడానికి మనకు బియ్యపు రవ్వ అనేది కావాలండి. ఈ బియ్యపు రవ్వను మీరు సొంతంగా అయినా తయారు చేసుకోవచ్చు, లేదా గ్రోసరీ షాప్స్లో అయినా ఉంటాయండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు అయితే బియ్యపు రవ్వను అయితే తీసుకున్నాను. అలాగే 3 చెంచాల వరకు అయితే పచ్చెనపప్పునైతే ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి మందంగా ఉన్న ఒక గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టుకోవాలండి. తర్వాత ముందుగా మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే 3 కప్పుల వరకు వాటర్ని అనేది పోయాలండి. వాటర్ పోసిన తర్వాత దాంట్లోకి 1/2 చెంచా వరకు జీలకర్రను అయితే వేయాలండి. తర్వాత మనం ముందుగా నానబెట్టిన పచ్చెనపప్పును అయితే వేయాలండి. తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేయాలండి. వేసిన తర్వాత సాల్ట్ బాగా కలిసే